హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శనీస్ హోమ్. ఇవాళ నేను ఇంట్లో ఉండే వాటితో ఈజీగా వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో మీకు సింపుల్ వేలో చేసి చూపిస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో. ముందుగా 6 వెల్లుల్లి రెమ్మలు అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత కరివేపాకు అండ్ క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అలానే బీన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటికన్నా ముందు మనం రైస్ పొడి పొడిలాడుతూ కుక్ చేసుకోవాలి. ఐరన్ కడాయిలో చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది, కానీ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే నాన్ స్టిక్లో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం షాలో ఫ్రై చేసిన తర్వాత క్యారెట్, బీన్స్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేయాలి. ఇది నేను 2 పర్సన్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో రైస్ కుక్ చేసుకున్న తర్వాత గాలికి ఆరనిస్తే ఫ్రైడ్ రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. రైస్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను వైట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది, సో మీరు మర్చిపోకుండా యాడ్ చేసుకోండి. అలానే 1 స్పూన్ వెనిగర్ అండ్ 1 స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా కలుపుతూనే ఉంటే మొత్తం సాల్ట్, పెప్పర్ అండ్ వెనిగర్, సోయా సాస్ అంతా మంచిగా రైస్కి పడతాయి. ఇలా ఒక 3 to 4 మినిట్స్ కంటిన్యూస్గా హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఉంటే మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా యమ్మీ అండ్ టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.